మరోసారి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన రీతిలోనే ఓడిపోయిన తర్వాత కూడా మాజీ ఎమ్మెల్యే తీరు ఇంకా అలానే ఉందని చర్చ నడుస్తుందట. గత ప్రభుత్వ హయాంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిలో టాప్ ప్లేస్ లో ఉన్న ఎమ్మెల్యేలో ఆయన ఒకరంటూ ప్రచారం జరిగింది. ఓటమి తర్వాత కూడా ఆయన మరో వివాదంలో పోలీసులకు బుక్కవడం చర్చల్లో నలుగుతుంది. ఇంతకీ జీవన్ రెడ్డి చేసిన ఓవర్ యాక్షన్ ఏంటి? ప్రభుత్వ భూముల కబ్జాలు, అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా దౌర్జన్యాలు, ఇలా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పలు ఆరోపణలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గమే కాకుండా బీఆర్ఎస్ పెద్దలకు దగ్గరగా ఉన్నట్లు నటిస్తూ హైదరాబాద్ చుట్టుపక్కల భూములకు కబ్జాలు చేసి ప్రైవేటు వ్యక్తులను బెదిరింపులకు గురి చేసిన చరిత్ర ఆయనది అని ఫిర్యాదులున్నాయి. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మాజీ అయినా అధికారంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నారనే టాక్ నడుస్తుందట. ఇప్పుడు ఎందుకు ఆ మాజీ ఎమ్మెల్యే టాపిక్ అని అంటారా? ఆయనకున్న గన్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటూ వెళ్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయట. జీవన్ రెడ్డి 10 ఏళ్లుగా గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ప్రభుత్వ భూములను లీజుకు తీసుకోవడం, వాటికి కట్టాల్సిన బకాయిలు కట్టకపోవడం, ట్యాక్స్ పే చేయకపోవడం, జీవన్ మాల్ కరెంటు బిల్లులు లక్షల్లో పెండింగ్ లో ఉండి నోటీసులు రావడంతో వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మెల్లిమెల్లిగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఆయన గన్ లైసెన్స్ విషయంలో రెన్యువల్ కోసం వస్తే దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారట. అదేంటి? ఆయన గత ప్రభుత్వంలో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఇప్పుడు మాజీ అయిన ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డికి గన్ లైసెన్స్ ఉండడంలో తప్పేముంది అనుకోవచ్చు. పోలీసులు కూడా ఇప్పటి వరకు అలానే అనుకున్నారట. జీవన్ రెడ్డి తనకున్న గన్ లైసెన్స్ రెన్యువల్ కోసం నిజామాబాద్ కమిషనరేట్ కి వచ్చారట. అక్కడ రెన్యువల్ కోసం ప్రాసెస్ మొదలు పెడితే అప్పుడే పోలీసులు అవాక్కయ్యారట. ఒక వ్యక్తికి ఒకే దగ్గర గన్ లైసెన్స్ ఉండాలి, కానీ మాజీ ఎమ్మెల్యేకు మాత్రం 2 చోట్ల గన్ లైసెన్సులున్నాయని వెరిఫికేషన్లు తెలిసి షాక్ అయ్యారట పోలీసులు. ఒకటి సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మరొకటి నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆయనకు లైసెన్సులున్నాయంట. వెంటనే జీవన్ రెడ్డి గన్ను నిజామాబాద్ సిపి సాయి చైతన్య స్వాధీనం చేసుకుని నోటీసులు జారీ చేశారట. రూల్స్ ప్రకారం ఒక దగ్గర మాత్రమే ఉండాల్సిన లైసెన్స్ 2 ప్రాంతాల్లో ఉండడాన్ని నేరంగా పరిగణిస్తున్నారు పోలీసులు. ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడడంతో 2016లో ఇచ్చిన ఓ గన్ లైసెన్స్ రద్దు చేసి గన్ను సీజ్ చేశారట పోలీసులు. ఇక జీవన్ రెడ్డి గన్ను సిపి సాయి చైతన్య రికవరీ చేసుకోవడం, ఆయనకు సెక్యూరిటీని కూడా ప్రభుత్వం తీసేయడంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహానికి గురయ్యారట. దీంతో సిపి సాయి చైతన్యపై సోషల్ మీడియాలో వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పోస్టింగ్ పెట్టారు జీవన్ రెడ్డి. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు తొత్తుగా మారిపోయారని ఆరోపణలు గుప్పించారు. దాంతో పోలీస్ అధికారుల సంఘం జీవన్ రెడ్డిపై ప్రెస్ మీట్ పెట్టి పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ ను అతిక్రమిస్తే ఎవరైనా చట్టానికి అతీతులు కారని మండిపడ్డారు. అనవసరంగా వ్యక్తులను టార్గెట్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తప్పులన్నీ ఆయన వద్ద ఉంచుకొని పోలీసులపై అనవసరంగా వ్యక్తిగత దూషణలకు పోవడం సబబు కాదని పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గత నెల నుంచి కంటిన్యూస్లీ రిపీటెడ్లీ ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే గారు పోలీసులను టార్గెట్ చేసుకుంటూ ఏకపక్షంగా ఎస్హెచ్ఓలను రాత్రిపూట హోటల్ బంద్ ఉంది, 10 గంటల తర్వాత ఆల్ ఎస్టాబ్లిష్డ్ మొత్తం అన్ని బంద్ చేయిస్తున్నాము ల్యాండ్ ఆర్డర్లో భాగంగా. అక్కడ నిలబడి ఫేస్బుక్లో నువ్వు ఎందుకు హోటల్ బంద్ చేయించినావు, పింక్ బుక్లో మీ పేరు రాసుకుంటాము, వచ్చేది మా ప్రభుత్వమే, మీ సంగతి చూస్తాము అని పోలీసులను బెదిరించే ధోరణిలో మాట్లాడటం తప్పు. పైగా పింక్ బుక్కుల్లో పేర్లు రాస్తున్నామంటూ బెదిరింపులు మానుకోవాలని, మరోసారి పోలీసులపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తే తాము ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా చర్యలు చేపడతామని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లాలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది.